వీరన్న ఉన్నప్పుడు వర్గ నిర్మూలన కోసం వర్గ సంఘాలు ఎట్లనో కుల నిర్మూలన కోసం కుల సంఘాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గొల్లకుర్మడోలు దెబ్బ, చాకిరేవు దెబ్బ అన్ని కార్యక్రమాలు, పూసల కేక, తర్వాత ఆదివాసీ తుడుం దెబ్బ, లంబాడి నంగారాబేరి, మేము మా రాజ్యంలో మా తండాలో మా రాజ్యం, ఇట్లా అన్ని ఉద్యమ కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. సైమల్టేనియస్గా అదే సమయంలో తెలంగాణ మహాసభ ఏర్పాటు సూర్యాపేటలో. తెలంగాణ మహాసభ ఏర్పాటు, ఆ సభ అనేది వీరన్న రహస్య కార్యకర్త ఉండి కూడా ఇది డిసైడ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఆ సభ సక్సెస్ కోసం చాలా కష్టపడి ఆ ఉద్యమం సక్సెస్ అయింది. తర్వాత ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపుగా మారి బీసీ బహుజన ఉద్యమాలన్నింటినీ అణచివేయడంలో భాగంగా వీరన్నను ఎన్కౌంటర్ హత్య చేసింది, బూటకప్ ఎన్కౌంటర్లో హత్య చేసింది. దాని తర్వాత బీసీ ఉద్యమాలు లేదా కుల ఉద్యమాలు కొంత వెనకపట్టు పట్టినాయి. కానీ ఈ ఉద్యమాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమంగా ట్రాన్స్ఫామ్ అయ్యి 2014 వరకు, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన వరకు అన్ని తెలంగాణ ఉద్యమాలను బలపరుస్తూ వచ్చినాయి. అట్లా టీఆర్ఎస్ను కూడా బలపరచడం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు తెలంగాణ ఏకైక అంశం అయిపోయింది. సామాజిక తెలంగాణ అనేది ఒక ఆకాంక్ష. కేసీఆర్ కూడా సరే అది నమ్మకమా అపనమ్మకమా తర్వాత సంగతి, నేను దళితుల్ని సీఎం చేస్తాను. అప్పటి వరకు అణగారిన కులాలు తీసుకొచ్చిన ఎజెండాను సంపూర్ణంగా మేము మద్దతు చేస్తామని మాట్లాడిండు ఆయన. దాంతో తెలంగాణ వస్తే అణగారిన కులాలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ అనేది ఏకైక అంశంగా మారింది. కాబట్టి కుల ఉద్యమాలు కొంచెం వెనకపట్టుబట్టినాయి. తెలంగాణ వస్తే చాలు, మా వాటా మాకు వస్తుందని భావించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడే తెలంగాణ తెచ్చినాం కదా, ఇప్పుడే ఏం లొల్లిపోయి కొంచెం నిలబడని, కొంచెం గట్టిగా కానీ అనే ఉద్దేశంతో సరే తెలంగాణ ఇప్పుడే వచ్చింది కదా డిస్టర్బ్ చేయడం. తెలంగాణ రాకముందేమో సామాజిక తెలంగాణ, కులాల వాటా, తెలంగాణ వచ్చినాక మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడేనా అని అటు ఇటు 10 సంవత్సరాలు గడిచాయి. ఈ 10 సంవత్సరాలలో అణగారిన కులాల యొక్క ఆకాంక్షల్ని, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల్ని అణచివేయడం జరిగింది. ఒక రకంగా ధర్నా చౌక్ ఎత్తేసి అణగారిన కులాల గొంతు వినిపించకుండా చేసి, ఉద్యమకారుల గొంతు వినిపించకుండా చేసి ఒక నియంతృత్వం పద్ధతిలో పాలన సాగింది కనుక ఈ ఉద్యమాలు కొంత లోపల కేసీఆర్ యొక్క పరిపాలన ముగిసిపోయినటువంటి అధ్యాయం. నాకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది రాజకీయంగా దాని భవిష్యత్తు ఏం జరుగుతుందో తర్వాత విషయం. సో తెలంగాణ ప్రజలు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందా లేకపోతే ఇంకో వర్గాలకు మేలు జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే, సో సంవత్సర కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి. సో కనీసం ఈ ప్రభుత్వంలోనైనా కూడా ఈ అణగారిన వర్గాల ఉద్యమాలకు అవకాశం ఉంటుంది అన్నటువంటి విశ్వాసం కలుగుతుందా మీకు ఇప్పటికైనా? నేనేమంటున్నా అంటే అగ్రకుల నాయకత్వాలలో ఉన్న ఏ పార్టీ అయినా అణగారిన కులాలకు న్యాయం చేయలేదు. కొద్దిపాటి తేడాతోటి చేసినట్టు చేస్తూ ఉంటారు తప్ప న్యాయం జరగదు. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బీసీ ఉద్యమం అనేది జరగాలి అనే దానికోసమే మేము బీసీ ఉద్యమం మొదలుపెట్టాం. ఆయన ఏదో చేస్తాడు అని 10 సంవత్సరాలు ఆగినాం, ఆయన ఏది చేయలేదు కనుకనే ఆయనను ఓడించేసినాం. బీసీ ఉద్యమాలన్నీ కూడా ఏం చేసినాయి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు స్థానిక సంస్థలు 42% వాటా ఇస్తాం, తర్వాత కుల జనగణన చేస్తాం అనే దాంతో ఇది మా ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహారం చేస్తుంది అనేది కాంగ్రెస్ని గెలిపించడం. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ లేట్ చేస్తూ వచ్చింది కుల జనగణన చేయడం, తర్వాత ఈ మిగతా విషయాల మీద నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. కేంద్రంలో రాహుల్ గాంధీ తన నినాదం అంతా కూడా వీటి మీదనే జరుగుతున్నది. మేమెంతమందిమో మాకంత వాట, అంటే జిత్నా ఆబాది ఉత్నే హక్, అట్లనే క్యాస్ట్ సెన్సెస్ చేస్తాం, తర్వాత సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఏదైతుందో అది ఎత్తేస్తాం. ఈ అన్ని అంశాలను చూసి మేము కాంగ్రెస్ ను సపోర్ట్ చేయడం ఉద్యమకారులుగా అప్పుడు ఆ రోజు పరిస్థితులు. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,